నాన్న ఇట్స్ అన్ ఎమోషన్. ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న అనేది చాలా ఎమోషన్. తన సక్సెస్ సాధించడంలో నాన్న ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఆ సక్సెస్ సాధించడానికి వెళ్తుంటారు. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను నాన్న అనే పదానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ అంటే, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తన పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా భావోద్వేగాలు అయ్యారు, ఎలా ఎమోషనల్ మూమెంట్స్ని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్నారనేది మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అల్లు అర్జున్ కోసం తన ఇద్దరు పిల్లలు నిన్న చాలా భావోద్వేగంలోనయ్యారు. చాలా చాలా చిన్న చిన్న పిల్లలు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఆయన ఏదైనా చేసి ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఆ పిల్లలకు మాత్రం ఆయన ఎంత గొప్ప స్టార్ అయినా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఇక్కడ ఆయన అక్యూజ్డ్గా చేర్చిన, ఆయనని ఒక నిందితుడిగా చేర్చినా కూడా వారికి మాత్రం ఎప్పటికీ ఒక స్టార్, ఒక హీరోనే. ఆ పిల్లలకి ఎప్పటికీ వాళ్ళ నాన్న ఒక హీరోనే. అయితే వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసే సమయంలో చాలా భావోద్వేగంలోనే ఉంటారు. అక్కడ ఎక్కడ విజువల్స్ వారు కనిపించలేదు. కానీ తర్వాత వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యారు అని తెలిసిన తర్వాత మీరు చూడండి, ఇక్కడ విజువల్స్లో కనబడుతోంది. నిన్న రాత్రి తన కూతురు అల్లు ఆర్హా బయట వరండాలకు వచ్చి, అక్కడ కారిడార్లకు వచ్చి, బయట అక్కడ వచ్చేటువంటి పోయేవారికి లేకుంటే నివాసం ముందు ఉండేవారికి హాయ్ చెప్తోంది, బాయ్ చెప్తోంది. అక్కడ కొంత యాక్టివ్గానే కనబడుతున్నప్పటికీ కానీ వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. అక్కడ చాలా ఎమోషనల్ మూమెంట్స్ మీరు చూడండి. ఇక్కడ నేను ఇందాకే చెప్పాను స్టార్టింగ్లోనే, నాన్న ఇట్స్ అన్ ఎమోషన్. ప్రతి ఒక్కరికి ఈరోజు కేవలం అల్లు అర్జున్ పిల్లలకే కాదు, అందరికీ నాన్న అనేది ఒక ఎమోషనే. ఆ నాన్న అనే పదంలోనే ఎన్నో కష్ట నష్టాలని ఎదుర్కొని తన పిల్లల్ని విజయ తీరాల వైపు నడిపించడంలో ఎంతో కీలకమైన పాత్ర ఉంటుంది. తల్లి కడుపులో మనం 9 నెలల పాటుగా ఆవిడ మనల్ని బరువు బాధ్యతలు మోసి భూమి మీదకి తీసుకురావచ్చు, జన్మనివ్వచ్చు. కానీ నాన్న అనే పేరు మాత్రం మనం జీవిత కాలంలో ఎన్ని కష్ట నష్టాలు ఓర్చుకునేనా కూడా మనల్ని మోస్తూనే ఉంటాడు. మనకి ఒక ఫ్రెండ్ లాగా, మనకి ఒక ఫాదర్ లాగా అన్ని పాత్ర ఆయన చూడవచ్చు. మనకు టీచర్, ఫ్రెండ్, అన్ని క్యారెక్టర్స్ ఆయనలో చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ మేము చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారనేది. నిన్న సాయంత్రం రాత్రి అల్లు ఆర్హాకు సంబంధించిన దృశ్యాలు మీకు మరోసారి చూపిస్తాను నేను. అల్లు ఆర్హా ఎలా రియాక్ట్ అయిందో చూడండి. నేను రాత్రి అక్కడ చూడండి, కారిడార్లకు వచ్చి అందరికీ, అక్కడ వచ్చే వాళ్ళకి అందరికి కూడా బాయ్ చెప్తోంది, హాయ్ చెప్తోంది. వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తోంది. నాన్నకు బెయిల్ వచ్చింది కానీ ఇంటికి రాలేకపోతున్నాడు. అరెస్ట్ చేసి అక్కడే ఉంచేశారు. ఈరోజు ఉదయాన్నే వచ్చి రాగానే ఒక్కసారిగా అల్లు ఆర్హా ఎలా పరిగెత్తు వచ్చిందో చూడండి ఒకసారి. ఉదయాన్నే అల్లు అర్జున్ ఇంటికి రాగానే పరిగెత్తుకుని వచ్చి ఒక్కసారిగా నాన్నపైకి అలా ఒక్కసారిగా ఎక్కేసింది. ఇక్కడ చూడండి పక్కనే అల్లు అయాన్. ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్ అల్లు ఆర్హా గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ అల్లు అయాన్ విషయానికి వస్తే కూడా ఇటీవల మీరు చూసే ఉంటారు, ఒక ప్రముఖ షోలో బాలకృష్ణ సంబంధించినటువంటి ఆ షోలో అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. యానిమల్ సినిమా మీరు చూసే ఉంటారు. యానిమల్ సినిమాలో తన తండ్రి కోసం రణబీర్ కపూర్ ఎలా చేస్తాడో సేమ్ అల్లు అయాన్ని కూడా యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్లా పోల్చాడు అల్లు అర్జున్. అంటే ఎంతటి ప్రేమ తన తండ్రి మీద ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ పోలిక పట్లే అల్లు అర్జున్కి అయానికి మధ్య రిలేషన్షిప్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రెండో బాక్స్ చూడండి, అల్లు అర్జున్ తన భార్యతో ఆప్యాయంగా ఆ ఎమోషనల్ మూమెంట్స్ని క్యారీ చేసే సందర్భంలో కూడా పక్కనే ఉంటూ నాన్న వదిలిపెట్టడం, నాన్న చెయ్యిని వదిలిపెట్టడం లేరు. వచ్చి రాగానే అందరికంటే ముందుగానే అల్లు అయాన్ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నని గట్టిగా హత్తుకున్నాడు. నాన్నపైకి ఎక్కేశాడు. నాన్న కూడా ఆయన్ని ముద్దాడుతూ ఉన్నాడు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అల్లు ఆర్హా కూడా చూడండి, తల్లి ఏడుస్తోంది నాన్నను పట్టుకొని. ఆ స్నేహారెడ్డి అల్లు అర్జున్ పట్టుకొని ఏడుస్తోంది, కన్నీళ్లు పెడుతోంది. ఆ సమయంలో అల్లు ఆర్హా కూడా చాలా ఎమోషనల్గా తను కూడా కన్నీరు పెట్టింది. మొదటిగా అల్లు అయాన్, ఆ తర్వాత స్నేహారెడ్డి, ఆ తర్వాత అల్లు ఆర్హా. చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఇవన్నీ కూడా. సో అందుకే నేను చెప్తున్నాను, నాన్న ఈజ్ అన్ ఎమోషన్ టు ఎవ్రీవన్. కష్ట నష్టాలను ఓర్చుకొని ఆయన మన జీవిత కాలం మనను మోస్తూనే ఉంటాడు. అనేక రకాలుగా ఒక ఫ్రెండ్ లాగా, ఒక టీచర్ లాగా, అన్ని క్యారెక్టర్స్ చూసుకోవచ్చు ఆయన. మనం అన్ని ఓపెన్గా షేర్ చేసుకోవచ్చు. నాన్న ఈజ్ అన్ ఎమోషన్. ఇక్కడ అల్లు అర్జున్ కూడా తన పిల్లల పట్ల ఆ ఎమోషన్ని, ఆ భావోద్వేగమైనటువంటి దృశ్యాలని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అందుకే నాన్న కోసం నాన్న అనే ఎమోషన్ని మీకు చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.